అట్లుగా గాని మనం ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు మనతో ఆయన నివాసం ఉంటానని ఆయన చెప్తున్నారు. కాబట్టి దీన్ని ప్రారంభించేటువంటి సమయంలో ఆయన ఏమైతే లెక్కిచ్చాడో, ఆ లెక్క ప్రకారంగా దాన్ని కట్టడానికి సొలొమోన్ గారు ప్రయత్నం చేశాడు. కాబట్టి మరి ఇది దేవుని యొక్క మందిరానికి దేవుడే నిర్మాణకుడు. దేవుడే అన్నిటికీ కూడా మూల కారణమై ఉన్నాడు కాబట్టి మరి దేవునికి విన్నవించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు కొనసాగించుకుందాం. మహోన్నతుడైనటువంటి తండ్రి, ఘనమైనటువంటి దేవ, ఈ యొక్క ఉదయ కాలంలో ఆయన మా ఎడల మీరు చూపుతున్నటువంటి నీ యొక్క కనికర వాత్సల్యాలను బట్టి నాయన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము అంతగా నమ్మదగినటువంటి వారం కాకపోయినా గాని ప్రభా, మీరు మా ఎడల నమ్మదగినటువంటి దేవుడిగా ఉండి నాయన అనేకమైనటువంటి కార్యాలు జరిగించుకుంటూ వస్తున్నారు ప్రభా. ఎన్నో ఇరుకులు ఇబ్బందుల్లో నాయన విశాలతను కలుగజేశారు ప్రభా. నా తండ్రి అనేకమైనటువంటి నానా విధమైనటువంటి సంకట సమయాల్లో మీరే నాయన మాకు దాతలుగా, దేవుడుగా, నాయన మా రక్షకుడిగా, కాపరిగా నాయన మీరే ఉండి జరిగించుకుంటూ వచ్చారు ప్రభా. ఒకనాడు నా తండ్రి మేము ఒక పూరి మందిరంలో ఉన్నటువంటి సమయంలో నాయన దానిని విడిసి నాయన మరి ఒక మంచి మందిరంలోనికి వచ్చేటట్లుగా నాయన మీరు ఇక్కడ చేశారు ప్రభా. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మహిమను నా తండ్రి మందిరంలోనికి నాయన మీరే రాజేశారు ప్రభా. అంతేకాదు నా తండ్రి, ఆ మందిరాన్ని నా తండ్రి విశాలత కలుగజేయాలని నేడు నాయన నాయన కొన్ని కార్యాలు నాయన మీరు తలపెట్టారు ప్రభా. ఆ తలపెట్టినటువంటి కార్యం నాయన మీదై ఉంది, ఆయన మీ పని అయి ఉంది. మీ పని కోసమై నా తండ్రి మేమందరం పనివారలుగా ఆయన నీ దగ్గరికి వచ్చాం ప్రభా. కాబట్టి నా తండ్రి ఈ యొక్క పని జరిగించడానికి నాయన ప్రారంభించబోతూ ఉండగా